హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీస్ ఇన్ శ్రీలంక, దట్ ఈస్ నన్ అదర్ దాన్ నోవరెలియా టు ఎల్లా ట్రైన్ జర్నీ విత్ బ్రెత్ టేకింగ్ సీనిక్ వ్యూస్. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించబోతున్నాను. ఫస్ట్ హైలైట్స్ చూసేద్దాం. వెల్కమ్ టు క్వీనీ టేల్స్. ఈరోజు 4th డే. సో ఇక్కడ నుంచి మేము ప్రజెంట్ అయితే నోవరెలియా నుంచి నానోయా స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము ఎలాకి ట్రైన్ బోర్డ్ చేయాలి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు అంతా జర్నీ ఎలా ఉండబోతుంది, ఎలాకి ట్రైన్ అంటే తెలుసు కదా ఎంత బాగుంటుందో, అదంతా మీకు చూపించబోతున్నాను. సో నోవరెలియా నుంచి ఎలా వెళ్ళాలి అంటే నానోయా స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ బోర్డ్ చేయాలి. అందుకు మేము నోవరెలియా నుండి నానోయా స్టేషన్కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాము. అది వచ్చేసి 500 LKRకి తీసుకెళ్తా అన్నాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. సో టెన్షన్గా ఉన్నాము. పర్వాలేదు, అక్కడికి వెళ్ళి ఒకవేళ మనకి ట్రైన్ టికెట్స్ దొరకకపోయినా అక్కడ ట్రావెలర్స్ విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు నార్మల్ దాంట్లో అయినా వెళ్ళిపోదామని వెళ్ళాము. మేమైతే నానోయా స్టేషన్కి రీచ్ అయిపోయాము. వెదర్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి టికెట్ బూత్ అనమాట. అసలు కనుక్కుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. దీని గురించి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో గైస్, మేమైతే నానోయా స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇది రైల్వే స్టేషన్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగుంది వెదర్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. బేసిక్గా ఎలాకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే 2 months లేకపోతే ఒక 1 month 21 days బిఫోరే బుక్ అయిపోతాయి. సో మేము బుక్ చేసుకోలేదు, సడన్ ప్లాన్ కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ లోకల్తో అన్న ట్రైన్ జర్నీ చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాము, జనరల్ దాంట్లో అయినా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి అడిగాను అనమాట, ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా, రిజర్వేషన్స్ అని. అడిగితే ఉన్నాయి అని చెప్పాడు. ఎన్ని అంటే చెప్పాను. సో మా పాస్పోర్ట్ చూసిన తర్వాత అక్కడ నార్మల్గా ప్రైస్ వచ్చేసి 6,000 అని ఉంది రిజర్వేషన్కి, ఫస్ట్ క్లాస్కి. కానీ పాస్పోర్ట్ చూసిన తర్వాత ఇద్దరికి కలిపి 5,000 LKR అడిగాడు అనమాట. మంచిగా అనిపించింది. సో దిస్ ఈజ్ అవర్ టికెట్ తీసేసుకున్నాము. కానీ ఈరోజు కొంచెం యాక్చువల్గా 9:15కి ఇక్కడ ట్రైన్. ఈరోజు కొంచెం లేట్ ఉండడం వల్ల 1.5 hour లేట్ అంట ట్రైన్. సో ఇక్కడే వెయిట్ చేయాలి స్టేషన్లో. అండ్ చుట్టూరు చాలా బాగుంది కాబట్టి కాసేపు అలా ఎంజాయ్ చేసి ట్రైన్ ఎక్కేస్తాం. ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. లెట్స్ గో. చూసారు కదా, నానోయా స్టేషన్ చాలా చిన్నగా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కూడా ఎటు చూసిన గ్రీనరీ అండ్ సీనిక్ బ్యూటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మధ్యలో వర్షం పడుతుంది, ఆగిపోతుంది. ఒక పక్కన మేఘాలు అంటే మనకు టచ్ అయ్యి అంత దగ్గరలో వెళ్తున్నాయి అనమాట. వాటి మధ్యలో నుంచి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రైన్లో జర్నీ అద్భుతం అంటే అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే నేను చాలా బ్లాగ్స్ కూడా చూశాను. ఈ ట్రైన్ జర్నీ చాలా స్పెషల్, తప్పనిసరిగా వెళ్తారు శ్రీలంక వెళ్ళిన వాళ్ళు. సో ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాము. అండ్ ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 3 to 4 hours జర్నీ ఉండబోతుంది. అంటే డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్ అనమాట. ఇక్కడ వర్షం పడుతూ ఉంది, మధ్యలో ఆగుతూ ఉంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ లోపు మా టీటీ వచ్చాడు. నాకైతే వేరే అతని పక్కన ఇచ్చారనమాట. ఫారినర్ ఉన్నాడు, అతని పక్కన సీట్ వచ్చింది. వాళ్ళు ఇంకా ఫుల్ కోఆపరేటివ్గా ఉంటారు కదా, మంచిగా వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాకు విండో సీట్ రాలేదు. అయినా ఈ ట్రైన్లో మోస్ట్ ఏంటి అంటే అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ దిగుతూ వెళ్తూ ఉంటారనమాట అందరూ. సో నేను కూడా కూర్చోలేదు. సీనిక్ బ్యూటీ అయితే బ్యూటిఫుల్ ఉంది. అండ్ మధ్యలో ఇలా పల్లీలు అవి ఇవి అమ్ముతూ ఉన్నారనమాట. మెయిన్ అవి తినుకుంటూ మధ్యలో ఇలా ఫొటోస్ దిక్కుంటూ. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ ట్రైన్ జర్నీలో కంపల్సరీగా అందరూ ఫొటోస్ దిగుతారు. వాటికి స్పెషల్ పోజెస్ ఉన్నాయి, అవి అందరూ చూసుకుంటారనమాట. అవి చూసుకొని దిగుతూ ఉన్నారు. అండ్ మధ్యలో ఇలా కేవ్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఎటు నుంచి చూసినా కానీ ప్రతి వైపు కూడా బ్రెత్ టేకింగ్ సీనిక్ వ్యూస్ ఉన్నాయి. అందరూ అదే పనిలో ఉన్నారు, వీడియోస్ షూట్ చేసుకుంటూ. చూసారు కదా, నాకైతే సడన్గా ఎట్లా అంటే ఊటీ, మన దగ్గర ఊటీ ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. అండ్ చిన్న చిరుజల్లు పడుతూ ఉంది. జర్నీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో పేరెంట్స్కి వీడియో కాల్స్ చేసి చూపించుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట జర్నీలో. మధ్యలో ఇలా ట్రైన్ ఆగినప్పుడు ఫొటోస్ దిగడం చాలా అంటే చాలా బాగుంది జర్నీ అయితే. ఇదేదో ఒక చిన్న స్టేషన్, నేమ్ వచ్చేసి ఓహియా అనమాట. ఇలా చిన్న చిన్న స్టేషన్స్ గుంటూ వెళ్తూ ఉంటుంది.
ఈ ట్రైన్ ఇప్పుడున్న అన్ని మోడర్న్ ట్రైన్స్‌లో గూడా చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం కూడా లష్ గ్రీన్ టీ ప్లాంటేషన్స్ చుట్టూరు మిస్టీ మౌంటైన్స్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అసలు వ్యాలీస్ నిజంగా విజువల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలామంది వచ్చారనమాట. ప్రతి యాంగిల్‌లో ప్రతీది కూడా ఫోటో తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో ఇలా హాట్ హాట్ టీ ఎందుకంటే వెదర్ చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. కంపల్సరీ మనం జాకెట్స్ క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే వింటర్స్‌లో ఎలా క్యారీ చేస్తామో అలాగే ఎందుకంటే అంత చలిగా ఉందనమాట. ఇది మొత్తం కూడా శ్రీలంక సెంట్రల్ హైలాండ్స్ మధ్యలో నుంచి వెళ్తుంది. ఎందుకంటే దీన్ని హార్ట్ ఆఫ్ సీలాన్ టీ కంట్రీ అని కూడా అంటారు. మొత్తం కూడా నిజంగా క్లైమేట్ అద్భుతంగా ఉంది. ఇలా ఓపెన్ ట్రైన్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి జస్ట్ ఆ దగ్గరలో ఉన్న వేరే స్టేషన్ నుంచి ఎల్లా దగ్గరికి వెళ్ళడానికి. మనం ఎల్లాకి వెళ్ళే ముందే మనకి 9 ఆర్చెస్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. కానీ మన ట్రైన్ అక్కడ ఆగదు. ఎల్లా దగ్గర దిగి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. సో ఫైనల్లీ మనం ఎల్లా అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఆటో అడిగితే చాలా కాస్ట్ చెప్పారు మా స్టే దగ్గరికి. ఎందుకంటే స్టే పక్కనే ఉంది, మాకు 1 కిలోమీటర్ కూడా చూపించట్లేదు. సో మేము నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. మా స్టేకి అయితే రీచ్ అయిపోయాము. ఎల్లా బనానా అని చెప్పి ఉంది అనమాట, అదే మా స్టే. సో స్టేకి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది అంతే. నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ స్టే కూడా చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి హోమ్ స్టే అనమాట. మాకు booking.comలో బుక్ చేసాము. ఇది వచ్చేసి 1200 రూపీస్ ఎంతో పడింది, ఆల్మోస్ట్ 1200 ఆ రేట్లో. సో తీసుకోవచ్చు, జస్ట్ మనం స్టే నైట్ పడుకోవడానికే కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం, మిరిసా ఇక్కడ నుంచి. అది కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో మిరిసా వెళ్తున్నాం కాబట్టి నైట్ కాసేపే పడుకుంటాము. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది నైట్ టైం తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, నైట్ లైఫ్ ఉంటుంది. సో ఎందుకు లేట్ చేయడం అని చెప్పి మేము లగేజెస్ జస్ట్ అలా పెట్టేసి ఈవినింగ్ బయటకు వచ్చేసాము. త్వరగా ఎక్కువ టైం లేదు మాకు స్టే చేయడానికి. అండ్ బయటకు వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం ఏం తినలేదు కాబట్టి ఫుల్ ఆకలిగా ఉంది. రైస్ అండ్ కర్రీ దొరికింది ఒక చోట, చాలా అద్భుతంగా ఉంది. అండ్ రోడ్ సైడ్ నడుచుకుంటూ వాకింగ్ చేసామన్నమాట. చాలా చిన్న చిన్న ప్లేసెస్ ఇవన్నీ, చిన్న ఊర్లాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలా కెఫేస్ ఉన్నాయి, అలానే ఇక్కడ పబ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడే చక్కగా ఈవినింగ్ అయింది అండ్ లైట్స్ అన్నీ ఆన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మేము ప్రతిదీ పబ్స్ ఇట్లా కెఫేస్ అన్నీ చూసుకుంటూ వెళ్తుండగా ఈ కెఫే మాకు నచ్చిందనమాట. కిరికోపి అని ఉంది. సో ఇక్కడ కాఫీ తాగుదాము అని చెప్పి క్యాపుచినో ఆర్డర్ చేసుకున్నాను. కాసేపు ఇక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి బయలుదేరాం అనమాట, పబ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. సో ఈరోజు నైట్ అంతా ఇంతే, ఇంకా ఆల్మోస్ట్ పబ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కాసేపు అటు ఇటు తిరిగి రూమ్కి వెళ్ళి పడుకొని పొద్దున్నే లేసి మళ్ళీ వెంటనే మిరిసా బయలుదేరాలి. సో ఇది ఈరోజు వ్లాగ్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.